కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం ఆ పథకం మీద ఒక కొత్త జీవోని జస్ట్ ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. ఆ కొత్త జీవోలో విధి విధానాలు ఏంటి, అసలు ఎలా అయితే తల్లికి వందనం అనే పథకం మీద ఆ విధి విధానాలు ఏంటి, ఏ అయితే షరతులు ఇచ్చిందో ఓ 10 షరతులతో కూడినటువంటి కొన్ని విధి విధానాలు అయితే కనుక ఇవ్వడం జరిగింది. అవేంటో నేను చెప్తాను. చెప్పే ముందు ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది, అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ విధి విధానం అనేది. కానీ ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి మీ బాధ్యత. ఎందుకంటే అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ఈ షరతులతో కూడిన తల్లికి వందనం దాని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఏంటి ఆ విధి విధానాలు అనేది. ఏంటంటే యాక్చువల్గా జీవో 29 పేరు మీద దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అయితే 1 నుంచి అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ఈ తల్లికి వందనం అనేది డబ్బులు అనేది పడతాయి, ఇస్తారు. తర్వాత 15,000 కాదు 15,000 అనుకుంటే కనుక పొరపాటే. 15,000 కాదు, ఖాతాలో పడి 13,000. 2,000 ఏదో విద్యా సంస్థల నిర్వహణ కోసం కేటాయిస్తారంటే అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఏదో అకౌంట్లో జమ అవుతుందంట అది. తర్వాత షరతులు చూసుకుంటే కనుక ఖచ్చితంగా విద్యార్థులకి 75% హాజరు తప్పనిసరిగా కావాలి. 75% లోపుంటే కనుక ఈ పథకం వాళ్ళకి వర్తించదు. అలాగే రెండవదిగా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకానికి ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఖచ్చితంగా అవసరం. వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మూడవది 10 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి 10 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 10 ఎకరాలు దాటితే కనుక ఇది వర్తించదు. తర్వాత నాలుగవది గ్రామాల్లో అయితే కనుక నెలకు 10,000 లోపు ఆదాయం ఉంటే సరే నెలకు 10,000 దాటితే కనుక ఇది వర్తించదు. అలాగే ఐదవది చూసుకుంటే కనుక పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, పట్టణ ప్రాంతాల్లో ఉండే లబ్ధిదారులకు 12,000 లోపు ఆదాయం ఉంటే ఈ పథకానికి వర్తిస్తున్నట్టు. 12,000 దాటితే కనుక ఈ పథకం వర్తించదు. అలాగే ఆరోజుగా చూసుకుంటే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఇవి మినహా 4-వీలర్ వాహనాలు ఏవి కలిగి ఉన్నా సరే ఈ పథకం వర్తించదు. అర్థమవుతుంది కదండి. అలాగే ఏడవగా చూసుకుంటే నెలకు 300 యూనిట్లు కంటే ఎక్కువ కరెంటు వినియోగిస్తే కనుక అలాంటి వాళ్ళు అనర్హులు, వాళ్ళకి పథకం వర్తించదు 300 యూనిట్లు లోపు అయితేనే. తర్వాత ఎనిమిదవది ఏదైనా మున్సిపాలిటీలో 1000 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ప్రాపర్టీ ఉంటే కనుక వాళ్ళు అనర్హులే. 1000 స్క్వేర్ ఫీట్లు తక్కువ ఉంటే కనుక ప్రాబ్లం లేదు, వాళ్ళు అర్హులే. తొమ్మిదవది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇది వర్తించదు. తర్వాత 10వది కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటే పథకం వర్తించదు. ఇవి తల్లికి వందనం అనే దాని మీద సంబంధించిన విధి విధానాలు. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.